వీళ్ళకి 2 నెలలు ఇంకా వీళ్ళు అత అడుగుతా ఉంటారు. ఇట్లా అయిపోయింది నా పరిస్థితి. 2 ఏళ్ళు అయిపోయింది. పదాము బాగా చెప్తాను. సరే ఆడుతాను. ఇంకా 2 నెలలు సరిపోతుంది. అమ్మ ఇది తినలేదు. తినండి చూపి నోటికి వచ్చే మూడిట్లు తిప్పి వచ్చిందమ్మా. చూస్తే అప్పు దగ్గర అమ్మ దగ్గర మాట్లాడుకొని మేలుందప్ప. అన్ని మేలుంది. నడుచుకొని పోతున్నాయి. మేమెట్టుకుంటాం మాకు చూపిలా లేస్తా ఉన్నా తింటాడు కదమ్మా. ఇంకా ఇదే ఫస్ట్ టైం మేము వచ్చింది. పూర్తి బాగా తెలా తిన్నాక అయిపోయాం. పూర్తి బాగా అమ్మవారు ప్రసాదం తిన్నా కాబట్టి ఇంకా అయిపోయింది. బాగా అయిపోయింది. ఏం చూపిలా ముత్యాలపల్లి ఇటు చూపిలా. నేను ముత్యాలపల్లిలో ఇటు చూపిలా. గడ్డకొచ్చి పలాంచాటి నిలబడుకున్నా అని పలాంచాటు నిలబడుకున్నా పలాపాటికి వెళ్తాను. పలాపాటి ఓడిపోతాను. చెప్పమను నీ సరే చేస్తాను. ఎప్పుడైనా సరే పలాపాటికి వెళ్తాను. వాళ్ళ జీవితంలో సరే ముత్యాలని పలకమంచాను. గడ్డకు చూపిస్తాను. ఏమీ తెలీదు. యూట్యూబ్ లో చూసుకొని ఫోన్ చేసుకొని డైరెక్ట్ గా గుంతకాలకు వచ్చి ఫస్ట్ టైం ఉన్నట్టు అమ్మవారు ఉన్నట్టున పొద్దు కొట్టి పొద్దులు కూడా ఆడితే వాళ్ళ దగ్గర ఉన్నట్టు అమ్మవారు ఉన్నట్టు లెక్క. పొద్దు కొట్టుకుని ఉంటే పొద్దులు ఆడాలా. ఏడే సరే ఈ 4 జిల్లాలో సరే 4 సైకిల్ పాడితే ఎవరితో సరే ఎల్లమ్మగా నల్లమ్మగా చౌడమ్మ ఎవరైనా సరే పెద్దమ్మ సరే 4 సైకిల్ పాడాల. పని పొద్దు కొట్టుకుని పొద్దులు వరకు ఆడాలా. అప్పుడు వాళ్ళ దగ్గర లెక్క. ఇలా శక్తి ఉంది కాబట్టి ఆడతావు. 2 నెలల నుంచి ఆడుతున్నావు. ఇప్పుడైనా గుండెత్తుతాను. ఆ పద గుంటకాలు పద కుంటోడు గుడ్డోడు బాలింత రోడ్డు మీద కొల. ఆ గుండెత్తేటప్పుడు కుంటోడు గుడ్డోడు బాలింత బయటకు వచ్చి నడకొల రోడ్డు అంత చూపిస్తాడు. కానీ ఆ గుండె ఎవరు పుణ్యం ఉందో ఆ గుండు ఇట్లా ముక్కుంటే సాగు. ఆ గుండెకి చూపించేస్తాడు. నీకు చేతి చూపించినా నువ్వు ఎక్కడెక్కడ బయటవే. అనంతరము కళేంద్రము సూర్యచంద్ర అన్ని తిరుగుతున్నావా? 70,000 అయిపోయా. అదే ముట్టుకాయ ఇస్తాను. అట్లా ఒక నిమ్మకాయ ఇచ్చి ఈ ముట్టి బాగున్నాను. ఈ నిమ్మకాయలు నువ్వే ఉంటావు. నువ్వు ఎట్లా కానొస్తావు. మన జ్వరం పెట్టినావు. శుక్రవారం వస్తామని రాలేదా? ఇంకా పొద్దుటే జ్వరం తగ్గలేదా? జ్వరం కూడా తగ్గలేదు. చూడే చిటుకులు అయిపోయి చిటుకులు అయిపోయి ఇక్కడ వేపిస్తారు. ఊరికి పెట్టి ఒక 100 రూపాయలు పెట్టి చికెన్ వేపించుకో. ఊరికి వేపించుకోకూడదు. కాసి చికెన్ పదుకోండి. ఇప్పుడు మళ్ళా కొడుకుని ఇస్తాను. ఈ నిమ్మకాయలు మళ్ళా కొడుకుని ఇస్తా. ఓకేయా? నాగేవాళ్ళు నాగుతారా అని చెప్పిండు. మరి ఈతరు ఎట్లా నేనేం చెప్పినా ఏడ్చేవాళ్ళు ఏడుతారా? నాగేవాళ్ళు నాగుతారు. మీరు పెట్టిన వాళ్ళు అంతా అనేటివా? ముందోళ్ళేమో నాగరి అనుకోవాలంతా ఏడ్చరా? మరి ఈతరే చూరా. ఈసారి రేట్ బాగుంటది. బాగా గుర్తుపెట్టుకో. బాగా పోరాడండి. ఏమి ఈసారి మిరకాయ కొంచెం దిబ్బలకి వెళ్ళా. బాగా గుర్తుపెట్టుకో. నేను అవ్వ చెప్పినా ఈసారి మిరకాయలు ఏసీలో కొంచెం దిబ్బలకి వెళ్ళాను. బాగా గుర్తుపెట్టుకో. బూజు వచ్చినాయి. అవన్నీ ఏసీలో బూజు వచ్చినాయి. అవ్వ చెప్పినా ఏసీలో ఉండేవాళ్ళు కొంచెం దిబ్బలకి వెళ్ళాను. అవ్వద్దు నాకేమో నాగల్లో ఏడ్చాలా అన్నాను. ఇప్పుడు ఇంకా డౌన్ అయింది. ఇంకా డౌన్ అయింది. మనం చెప్పినా 34,000 ఉన్నప్పుడు చెప్పినా అమ్ముకోలేదు. 35,000 ఉండే అమ్ముకోండి అని చెప్పినాను. ఇప్పుడు అమ్ములోని చెప్పినా కొంతమంది అమ్ముకున్నాను. కొంతమంది నా మాట ఇనుకోకున్నారు. నిలబెట్టిన దానికి పచ్చిపూజ వచ్చినాయి. అవన్నీ మా కొద్దే వద్దు, మాకు టెండర్ వద్దు అంటున్నారు వాళ్ళు. నా మాట తప్పదు. నా మాట ఏందనుకుంటే చెప్తాను. జరిగే చెప్తాను. వచ్చిన 10 నెలల కిందట మా అసలు ముట్ల అవుతుండలేదు. నాకు ఎక్కడ చూపించుకున్నప్పుడు ఒకటే ముట్ల అవుతున్నా. ఈటికి వచ్చినాక అమ్మవారి దగ్గరికి వచ్చింటే 9 వారాలు పుట్టకు తిరగమని చెప్పినారు.
నెల రోజులు బొప్పాయి పండు తినమని చెప్పింటే తిన్నాను. తిన్నాక నెల అవుతుందని చెప్పినావు. 2 నెలలు దారి ఏర్పడింది. తర్వాత అప్పుడు 8 నెలలు అయింది. నెలలు బాగా అవుతున్నాయి. అన్నీ వచ్చినాయి. మరి ఇస్తాను బాబు ఎత్తుకుని నా గుడిసెలు తిరిగిపో. ఆ పోతం తిరిగి 9 చుట్టూ గుడిసె 9 చుట్టూ తిరిగిపో. ఓపుడులోనే అడ్మిట్ అయ్యింటే ఆప్షన్ కి నువ్వే కొట్టి పిలిపించినావు నన్ను. ఓపుడులోనే అడ్మిట్ అయ్యింటే ఆప్షన్ చేపించుకున్నా. ఇట్లా గడ్డ ఉండే మా యొక్క కొడుకులు క్రాసింగ్ వాళ్ళు చెప్పింటే వాళ్ళు మాట్లాడుకున్నారు. నేను అడ్మిట్ అయ్యింటే నువ్వు కొట్టి లేపించినావు. అప్పుడే ఫోన్ వచ్చింది. వాళ్ళు డాక్టర్లు వద్దు అన్నారు. ఆప్షన్ వద్దా అంటే నేను ముచ్చలంకి వస్తానని వచ్చినాను ఇక్కడికి. కూతురు మా అక్క కొడుకులు అందరూ. అప్పుడు నువ్వు బాగా చేసినావు. నాకు ఆప్షన్ లేకున్నట్ల గడ్డ కరిగిపోయింది. ఎట్లా పాయచ్చు? మాయము నీదే కదా అంత మాయము. నువ్వు కొట్టినావు. నేను చెప్పులు తలదిండి పెట్టుకుని పండుకుంటే కూడా మళ్ళీ కొట్టినావు. గడ్డ బాగా గడ్డ బాగా నువ్వు మళ్ళీ ఏమంటే ఆ ప్లాట్ వల్ల ఇచ్చావు. కింద ముక్కము ప్లాట్ జరిగితే నీ కొంగు పట్టుకుంటా. ప్లాట్ అమ్మడు పోతే నన్ను పట్టుకోవచ్చు. ఆ పొద్దు ఏం మాడిచ్చినావే? క్యాన్సర్ బాగా మేడ్చల్ నుంచి వచ్చారు. మేడ్చల్ క్యాన్సర్ బాగైందా? బాగైంది. నువ్వు బాగైంటే బాగైంది. బాగైందని నేను వచ్చిన. మన మెసేజ్ వస్తే ఫస్ట్ నాకు ఒడి మొత్తవా వస్తా. అక్కడ జావస్తే ఫస్ట్ మంది కానీ ఒడి మొత్తం ముక్కో. ఫస్ట్ కూలి మంది కావద్దమ్మా. ఒడి మొత్తం ముక్కో. ఫస్ట్ కూలి అనుకో. జరిగినాక జరిగి అనుకో నిన్ను పట్టుకుంటా. జరిలే అనుకో నువ్వు నన్ను పట్టుకోవచ్చు. ఆ పొద్దు ఏం మాట ఇచ్చినావే అని. సరే తల్లి అయితే చూసినా నమ్మకం ఉన్నది. నమ్మకం నమ్మకం ఉన్నది. నాకు ఉన్నది. క్యాన్సర్ బాగా అయింది. నమ్మకంతో వచ్చినాయను. వాళ్ళకు క్యాన్సర్ వచ్చింది. డాక్టర్ బతకడని చెప్పాడు. చెప్తే నీ దగ్గరకు వచ్చారు యూట్యూబ్ లో చూసి. నేను కూడా పోమని చెప్పిన. వీడికి వచ్చినాక మళ్ళీ డాక్టర్ దగ్గర పోయారు. అక్కడ ఎక్స్రే తీస్తే ఏం లేదు. మళ్ళా ఎక్స్రే తీస్తే ఏం లేదు. మళ్ళా క్యాన్సర్ పోయింది. నేను దాని నమ్మకంతో వచ్చినాయి. ఇచ్చినావా? మా సన్నమ్మకి ఇచ్చినావు. అందరికి ఇచ్చినావు. నాకే 3 ఏళ్ళకి ఇచ్చినావు. నీకు అన్నం జరిగింది. ఒక కొడుకు ఫస్ట్ కి ఈ పాప ఫస్ట్ కొడుకు. బయటికి 12 ఏళ్ళకి 2 కొడుకులు అన్నారు. 12 ఏళ్ళకి ఒకరికి 2 కొడుకులు అన్నారు. మా అక్కకి మా మామకి అనంతపురం పోయి గుండె ఆపరేషన్ చేయాలని చెప్పిండ్రే. హాస్పిటల్ ఏమనలేదు. బాగుంది. హార్ట్ ప్రాబ్లం ఏం లేదు. రోజు జలక్ష్మి ప్రాబ్లం ఉందని చెప్పిండే. బొడ్లో సీట్ కడుతున్నా. అనంతపురం పోయింటే అయ్యేది. బళ్ళారిలో చూపించినాం. 40,000 పెట్టినాం. అయ్యేది అని చెప్పరే. తిరిగా ఉండుకనే అనంతపురం పోయింటే ఆపరేషన్ చేయాలంటే ఏం వద్దులేప్ప స్కాన్ నిన్ను అనగానే పోయినామా. అవా మా కోటే బాగా అయితే గినా నీ పరిస్థితులలో గ్యాట్ పెట్టుకొచ్చి ఇస్తామా అనుకని పోయినామా. అటు పోయింటే స్కానింగ్ వేసింటే ఏం లేదప్ప. హార్ట్ ప్రాబ్లం ఏం లేదు. నీకు బాగానే ఉంది. ఏం కాదు పో అని వెనక పంపిస్తున్నారు. అవ పోయింటే మీరు అన్ని చూసినాను కదా. నాకు పెన్నెంకి ఆపరేషన్ వేసాము. అప్పుడప్పుడు చాలా బాగలేక ఉంటే కొంచెం బాగా అయింది ఇప్పుడు. అందుకని నేను మా అక్క వాళ్ళు పిలుచుకొని వచ్చాను. వెంకటగిరి నుంచి వచ్చినారు. అవును సార్ చెప్పింటే అయినా సార్లు అన్నీ చేయించుకున్నాను స్వామి. తిప్పేపించుకో. సరేవా పోతలు రాదని పెట్టుకో. ఒక 20 కిలో ఏం చెప్తారంటే పోతలై నిమ్మ పండుని తిను. పోతరాజు పెట్టడం ముత్యాల పోతరాజు పెట్టుకో. నీకు ఇప్పుడు సంతానం నిలబడిందంటే అప్పుడు నీకు కడుపునొత్తా. బాగా గుర్తుపెట్టుకో. నీ సంతానం నిలబడిందంటే నీకు కడుపునొత్తా. అది గుర్తుపెట్టుకో. నేను ఇచ్చి చూపిస్తా. నాతో అవుతాను. ఒక్కనాడు ఇంటి పిలుచుకొని కాయ కొట్టించుకో. అది మంచి పూర్తి ఇచ్చాయి. కొట్టించుకున్నాక మంచి పూర్తి ఇచ్చాయి. ఆ నాకడికి నీ కాయి మాంగుట్టు మాంకాయ కొట్టు.
చేసినావు అల్లంకే హార్ట్ ఆపరేషన్ అంటానంటే నేను పాట లేకుండా చేస్తానని చెప్పినావు. హార్ట్ ఆపరేషన్ కర్నూలు పోయి హైదరాబాద్ పోయి నాకు నీ మీద నమ్మకం కాబట్టి హార్ట్ ఆపరేషన్ చేయాలన్నారు. నేను వీటికి తీసుకొచ్చిన నీకు పాత లేకుండా చేస్తాను. బెంగళూరు పో, ఆడేం నీకు నేను వచ్చి నేను చూస్తాను అని చెప్పినావు. బెంగళూరు పోయినప్పుడు నీవు నాకు మల్లెపూలు ఇచ్చినావు. ఆయనకి తీసుకుని పోయినా అడగని మల్లెపూలు తీసుకుని పోయి నేను వెనకే ఉంటానని చెప్పినావు. ఈ పొద్దుటికి ఏం లేదు చూడమ్మా. ఉండవమ్మా ఎట్లా కనపడతావు నువ్వు. ఈ సముద్రమే దాటినావమ్మా నువ్వు. ఈ సముద్రమే దాటినావు వంకని టీవీలో చూస్తున్నాయి మా ఫోన్లోన జొడమలు చూపించరే. తెల్లమ్మ బయట దాటిందమ్మా, ఎవరు దాటలేదు, సముద్రం దాటినట్లు దాటిందని చూపించా. మాకు కనపడతావా తల్లి? నువ్వు పోతుంటే చెట్లని పక్క పోయింటాయి. ఇప్పుడు కానీ చూసుకుంటూ వచ్చామమ్మా, చెట్లు ఉండే చూడప్ప అవు ఎట్లు పోయిందో ఇట్లా అంటున్నానే అన్నాను. అవునమ్మా మరి నువ్వు పోతుంటే పోయింటాయి. మీ చెట్లు ఎప్పుడు వచ్చినప్పుడు చూస్తాం కదా, ఆ వంకలో చెట్లు ఉన్నాయి. దావు బాగా సముద్రంలో కనపడుతుందమ్మా. మా కళ్ళు నీళ్ళలో పోలేము తల్లి మేము. మా కళ్ళు పోలేము. నువ్వు సముద్రం మీద నెట్టుంది. నమ్మిన వారికి ఉత్తది నువ్వు చేయవు తల్లి. నువ్వు పంట భయపడతావు. పక్క చేయకుండా ఎక్కువ పంట కాకపోతే నిలబెట్టాడు. ఆ పొద్దు ఏం మాట ఇచ్చినా వీళ్ళు దావు ఉత్తరం ఇప్పిస్తాను. మరి ఏం చేయాలి? తలబడి తిరిగి నీరు మునిగి నా గుడ్డ తిరిగి పండు కూర్చోవడం. నేను పండిస్తాను. నీరు మునగల నీ పండు కూర్చో. నేను పండించాక వాళ్ళకి జావు పైన నీకే ఓడిపోతాను. 40 లక్షలు అయింది ఆపరేషన్ అంతా. ఇప్పుడు మాటలు అమ్మ, అప్ప, అవ్వ, అక్క ఈ 4 మాటలు వస్తున్నాయి సార్. మిగతా రావడం లేదు సార్. ఈ జాబ్ వచ్చేస్తుంది, గవర్నమెంట్ జాబ్. ఇంకా మాటలు రాలేదని చెప్పేసి మొన్న ఒక 3 నెలల కింద ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు. కై మాకెత్తా మమ్మ, కై 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 మాకెత్తా, ఇంకా మాకెత్తా. ఇప్పుడు మీరు ఇందాక కొద్దిగా చేస్తారు కదా సార్, కొద్దిగా ఫ్రీ అయిపోయింది. ಫ್ರೀ ಆಗತ್ತೆ ಮಮ್ಮಿ ಸ್ವಲ್ಪ ಲೂಸ್ ಆಗತ್ತೆ ಲೂಸ್ ಅయింది ಸ್ವಾಮಿ ఫ్రీ అయింది కొద్దిగా లూజ్ అయిపోయింది అంటున్నాడు. ముందు పోయి ఆడ మొక్కని వచ్చింటావా ఇప్పుడు నిలిచింది ఇంకా అందుకని అవి ఖచ్చితంగా గ్యారంటీ ఉందని చెప్పేసి వచ్చినాను తెలుసుకొని. 2 టెంకాలు జో టెంకాలు కొడతానని మొక్కనాను. లేదు ఇప్పుడు ఫ్రీ అయిందంట. ಸ್ವಲ್ಪ ಲೂಸ್ ಆಗತ್ತೆ. మాటలు ఇంత 8 రోజులు చింతపండు, బెల్లము, తొలిచాకు, జీలకర్ర దంచి పులిపెట్టింది. తొలిచాకు బెల్లము, బెల్లం 2, జీలకర్ర 3, తొలిచాకు 4 దంచి అది ఉప్పేసి దాన్ని అన్ని దంచు పులిపెట్టి మాటి అన్ని సంకరింది గదిచ్చి తొలిచి మాలేయండి. మీరు ఎవరు మొక్కోండి, మీ పని నాకు చేయండి. మాట ఉద్యోగం ఇస్తా అన్నమాట. నాకు ముక్కుపడక చేస్తే నీకు ఉద్యోగం ఇస్తా అన్నారు. రోజు దేవర్లో నాకు ముక్కుపడక ఇవ్వాలా, నీకు జీతం ఉద్యోగం ఇప్పిస్తాను అన్నారు.
ఆయన ఒక 2 నెలలకే మాకు ఉద్యోగం ఇప్పించారు, మీరు స్వామి ఇప్పించారు. వచ్చింది మళ్ళా ప్లస్ 4,000 జీతం కూడా పెరిగింది. 2 కొడుకులు ఇచ్చినారు. అంతా మీదయ్యే. మాకు ఒక పాప పెళ్లి ఉంది, అది ఒక్కటి చేస్తే మీకు అన్ని చేసినట్టే. మీరు అది ఒక్కటి బ్యాలెన్స్ ఉంది అంతే. పెళ్లి కొడుకుండు మీ పెళ్లి కూతురు నువ్వు పెళ్లి కొడుకుగా మీ పెళ్లి కూతురు ఆగింది. మీ పెళ్లి ఎక్కడ అయిపోతాయి? ఆగిపించుకోవచ్చు. నీకు ఇట్లా అయిపోతుంది. ఇట్లా అయిపోతుంది. పెళ్లి తొందరగా అవుతుంది అని అది మాకు అది ఒకటైతే చాలు. నేను చేసి అన్ని చేస్తారు. నన్ను నమ్మినోడు ఫస్ట్ ఎట్ట పరిస్థితి అప్పుడు ఎంత ఘోరంగా ఏడ్చినావో ఇప్పుడు అంత నవ్వుతా ఉండవు. ఫస్ట్ ఘోరంగా ఏడ్చినావు. ఘోరంగా ఏడ్చి నాలుగు ఇబ్బంది పడ్డావు. ఆ ఇబ్బందిని గడ్డకేసేసిన గడ్డకేసి ఇప్పుడు నవ్వుతా 10 మంది అప్ప అనిపించుకున్నావు. అనిపించారు మీరే అన్నిట్లో అనిపించారు. నేను చెప్పినప్పుడు నేను ఎక్కడ చెప్తే నేనేం చెప్తే నువ్వు చేయాలా చేస్తాను. మీరే చెప్తే చేస్తాను. నేను 50 లక్షలు చెప్తాను, 70 లక్షలు చెప్తాను, కోడి చెప్తాను, నీకు పుట్టిస్తా. నేను పొలా పక్క ఏ అంటాను, నిన్ను ఒక డబ్బులు గడికేస్తాను. నేను పొలా పక్క ఏ అంటాను అక్కడ ఇంతకుముందు గుర్తుంది. మీరు తెలుగుదేశం వస్తుందని నేను మనసులో అది అడుస్తుంది బాగా స్వామి వారికి చెప్తున్నారు అనుకున్నాను. మీరు మధ్యలో ఒకసారి అడిగితే ఏం సమయం చెప్పారు ఇట్లా కూర్చొని అమ్మా ఓఎస్ ఓడిపోతుందంటే తెలుగుదేశం గెలుతుందంటే ఏమి అమ్మా అని తెలియమ్మా ఇది అవుతుందే కాదా అని ఆలోచన చేసిన ఇది ఇట్లా అంటుంది అని చెప్పి అడిగినాను స్వామి. మీ దగ్గరికి వచ్చి అడిగాను. నాదేమిదిరా అమ్మవారు వచ్చినప్పుడు అమ్మ చూపించింది అట్లా అని చెప్పినారు. కరెక్టే స్వామి అనుకున్నాం. మళ్ళీ ఎలక్షన్ వస్తే చూస్తాంలే ఇంకా దగ్గరే కదా అనుకున్నాం. ఎలక్షన్ కౌంటింగ్ అయిపోతానే ఏం చేయంలోనే ఫస్ట్ లోనే తెలిసిపోయా పడిపోయింది అని ఎద్దు పడిపోయింది సైకిల్ పోతుంది అని చెప్పినా కింద పడింది పోతుందండి అంటే ఎదురు కింద పడింది ఓడు సైకిల్ పోతుంది గెలుపు చెప్పిన డైరెక్ట్ తెలుసు యా పార్టీ నాకు తెలుసు నేను చెప్పండి బ్రో నీకు మాత్రం అమ్మవారు రప్పించుకుంటాను. పోయిన 2 వారాలకు ఒకసారి వచ్చినాం. ఈ మధ్య 3 సార్లు వచ్చినాం. అమ్మవారు రప్పించుకుంటుంది. నేను రాలేస్తాను ఇస్తుంది అంతా మీరే ఇప్పిస్తున్నారు తల్లి. మీరే దావ చూపిస్తున్నారు. కనపడదు తినమన్నావు తినింటే వచ్చి జాతర రోజు నిమ్మపండు ఇచ్చినావా ఇది తిను నీకు అవుతుందని చెప్పినావు అడిగినావా. మేము నెల కిందట పాపకు నిలబడాలని నా కూతురికి ముక్కోయింటిని మంచిగా నిలబడింది. మాది తాడిపత్రి. పాపను కర్నూలుకి వస్తుంది. ఇప్పుడు 3 నెలలు పడింది. అదే మా చెల్లెలు కొడుకు స్వామి నిలబడింది కాబట్టి మీకు జరిగింది కాబట్టి చూసి వచ్చినా మీరు మాకు జరిగింది నా సంతానం అని దాని చూసి జరిగింది కూడా మీరు తెలియదు. మా చెల్లెలు కొడుకు మీకు ఒక నమ్మకం అయింది కాబట్టి మాకు నమ్మకం అయింది కాబట్టి మా అబ్బాయి మన ఉద్యోగం నా పట్టిన గుడిపోతారా మనం ఒడిబియ్యాన్ని ముక్కున్నాను స్వామి. నేను ముక్కున్నాను. తిరుపతి హాస్పిటల్ అన్ని చూపించారు. చూసి అంతా బాగానే ఏం గాలి రెడీ అవుతుంటారు. అట్లా ఉంది. పుట్టిన 3 నెలలు బాగున్నాడంటే వాళ్ళ 3 నెలల తర్వాత ఇట్లే అంతే. ఇప్పుడు 4 సంవత్సరాలు ఆ బాబుకి అది పుట్టినప్పుడు జ్వరం వచ్చింది. జ్వరం వచ్చి వాయిచ్చింది. జ్వరం వచ్చింది. నోట్లో బురుగు వచ్చింది. ఆ బురుగు వచ్చినాక వెన్ని చూపించింది. ఎవరు కాదు ఇది జ్వరం వచ్చింది. మాది మానపల్లి తల్లి. నేను 5 సార్లు వచ్చాను. ఇప్పటికే
మళ్ళీ నా కూతురికి ఒకసారి బాగాలేకుంది. ఫస్ట్ టైం వచ్చిన మళ్ళీ సెకండ్ టైం నా కూతురికి బ్లడ్ ఇన్ఫెక్షన్ హాస్పిటల్ ఇబ్బందులు ఉండింది. వీడికి వచ్చి నిమ్మరపండి వచ్చేవరకు ముక్కుని పోయినాను, రెడీ అయింది. మళ్ళీ నా కూతురు వచ్చి ముక్కు పెట్టి తెలుసుకుపోయినాను. మళ్ళీ వచ్చినాను, సమస్యలు ఉన్నాయని వచ్చినాను. అది ముక్కున్నాను, మనుషులు అమ్మకు ముక్కున్నా మళ్ళీ వచ్చి నిమ్మపండి ఇచ్చినావు. అది తెరిస్తే సార్ తల్లి దొరుకుతుందండి. దొరుకుతుంది, దొరుకుతుంది, కొబ్బరి నూనె దొరుకుతుంది. అన్ని దంచు దంచి జై శ్రీరామ జై హనుమ 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 జై శ్రీరామ. ఇప్పుడు మాకు నేను జై శ్రీరామ జయ హనుమాన్ కదా, ఇప్పుడు మారిపోతాను. ఇప్పుడు జై శ్రీరామ జయ హనుమాన్ కాలు మీద ఇచ్చాడు. కాలేదు మేలుస్తాను. జై శ్రీరామ జయ హనుమ జై శ్రీరామ జయ హనుమ జై శ్రీరామ జయ హనుమ. ఈ పిల్లలు నడిచినాక 9 ఏళ్ళు ఆయన సందేశం 9 ఏళ్ళలో ఆయన సమస్య జెండా పట్టుకొని 10 కసాపు రావాలి. ఈ పిల్లగా జెండా పట్టుకొని ఈ పిల్ల పెద్ద మరే ఉంటుంది. ప్రతి ఒక్క ఊళ్ళో కాలు ముక్కల వరకు కాదు మంచి పిల్ల. మా ఆయన పౌరు ఏందో దీనికి అర్థం కావాల. ఈ పిల్లగాడు జెండా పట్టుకొని కసాపులకు వస్తున్నారంటే కల్లా ఓడట్లేస్తాడు. బాగా నమ్మకం ఉంది. బాగా నువ్వు ఇచ్చినావు స్వామి, ఇచ్చినావు. మేము ఒడివింగి తీసుకొని వచ్చినాం. ఇప్పుడు మీకేం జరిగింది అనుకోని అన్నీ జరిగింది. ఒకప్పుడు ఏ ఊర్లు తిరిగినామా వ్యాపారం లేదని అన్ని తిరిగి వచ్చి లాస్ట్ పోయిన దానివల్ల మాకు అన్ని బాగా చేసినావు. వ్యాపారం బాగా జరిగింది. నా కొడుకు పిండి కాలేదంటే 3 ఏళ్ళ వరకు కాదన్నా 3 ఏళ్ళకి అయ్యింది. మళ్ళీ పిల్లలు పుట్టారన్నా పిల్లలు అయినారు. ఇప్పుడు లక్షణంగా ఉన్నాము. ఆమె కొడుకుని తీసుకొని వచ్చినాము. నమ్మకం ఉండే తెచ్చినాం తల్లికి. నేను ఇంటే పెట్టి కూర్చోబెట్టినప్పుడు ఇవన్నీ చూడాలా అబద్ధమా నిజమా మాకు శక్తి ఉండాలి కదండి. మేము చేసుకుంటే శక్తి ఉందా? చేస్తే తక్కువ అయిపోతుంది, ఇటుకొచ్చిస్తే ఎక్కువ అవుతాయని అయిపోతుంది. ఇటుకొస్తే ఎక్కువ లీవ్ ఎక్కిస్తుంది అని చెప్పి అనుకోండి కదా. అనుకున్నాక జాబ్ ఉద్యోగం పోయినాక చేయలేదు. ఆడ వీటికే వచ్చేసింది. మళ్ళా ఆ ఉద్యోగం బాగా కదా, మళ్ళీ కొత్తది వచ్చా. అది అట్లా అనుకున్నాక అయిపోయా. మళ్ళీ వీటికి వచ్చి ఇచ్చినాక అది నిలబడా. దిండిదానికి పెరుగుకుని పోయినాం కానీ వెనక్కేం. ఇప్పుడు 25 లక్షలు. అవును మాట నువ్వు నాకు చెల్లించు, నీకు 20 దాటిస్తాను. అప్పుడే 2 ఏళ్ళకి దాటిస్తాను నేను. నువ్వు నాకు చెల్లించు, నీకు 20 లక్షలు దాటిస్తాను. ఇప్పుడు 20 లక్షలు దాటిస్తాను కదా. మాట తప్పినా లేదు లేదు. నువ్వు జరిగింటే లేదంటే వద్దు. జరిగిందవా? లేదు, అన్నీ జరిగిపోతున్నాయి. దేవుడు
ఇప్పుడు తిరిగినా నూనెలో జై శ్రీరామ్ అంటే 101 రోజండి 101 రోజండి చాకు తంచి నూనె ఇప్పుడు జెండా పట్టుకొని పేరు రావణ్యేరు పిలిపిస్తారు రావణ్యేరు పిలిపిస్తారు రావణ్యేరు ఎర్ర డ్రెస్ కుట్టింది ఎర్ర రంగు కుట్టింది ఈ బట్ట అవుతుంది అంతే రావణ్యేరు పిలిపిస్తారు నరాలు తిట్లేకంటారు చెప్తున్నారు అంతలక్క చూసిన 3 ఏళ్ళు చాకు తమలపాకు నూనె దంచి జై శ్రీరామ్ అంటే అంత పట్టేలా ఏమన్నా స్వామి తమలపాకు ఇంటికప్పురం ఆ సౌండ్లో వేసి దంచి దీని డైరీ అంటి కట్టుకుంటా జై శ్రీరామ్ అంటే జయన్మాని అంటించి ఒక 41 రోజు 4 గ్రాములు అయ్యి కూడా ఇది 41 రోజు దిక్కల్లా ఇది అయిపోయి మనం ఆవిడించుకొని ఇది దంచుకోవాలి సరేలే సార్ గాడి కింద కట్టేయండి చాలా ఎందులే స్వామి అందరూ తిరిగినా అందుకే నువ్వు బాగా చాలా అంటే ఇంత ఎంత లెక్క తిరిగినావు సార్ ఏమో కానీ మా యొక్క సిద్ధి ఎక్కడ వచ్చినా కాలేదు కాలే స్వామి చెప్తాను కదా స్వామి పట్టుదాన్ని పట్టు నాకు తిరుగు మళ్ళీ అన్నీ కూడా తిరుగు ఫస్ట్ నాకు తిరుగు మళ్ళీ అన్నీ కూడా తిరుగు 40 వచ్చాయి 40 అంటే బాగా అయినాక ఈ అమ్మ తూగుమ్మ ఆయన దాసం మంది పెట్టాల దాసం మంది కసాలను పెట్టాల